ఆ కండువాలు ఎట్లవుతాయి? అదేదో యేసుకున్నంత మాత్రాన వారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు అనంటే, కనీసము మీరు అవును చేరిండ్రు, నేను చేర్చుకున్నాను, నన్ను జూషి ఆ 10 మందొచ్చిర్రనేసి మంచి హీరోలాగా చెప్పుకోవాల్సింది బయ్. ఏమైతది బయ్? పడితే అనర్హత వేటు పడితే నేను గెలిపించుకుంటా అని చెప్పాలి గదా! ఎందుకంత పిరికి పంద మాటలెందుకు మళ్ళీ? అంటే ఏంటి భయము? ఇప్పుడు నా మెడకు జూబ్లీ హిల్సే ఉందిరా నాయనా! ఇది గెలుసుడే శానా కష్టము. నేను ఏ సర్వే చేపిచ్చినా గూడా ఆ! నాకు నెగెటివ్ వస్తుందిరా నాయనా! ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో నేనెక్కడ తలకాయ ఎక్కించుకోవాలనేదా ఇప్పుడు బాధ? యాక్చువల్‌గా మీకు ఇది సూట్ గాలే. అంటే వాళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరలేదనే మాటని మీరు ఒప్పుకుంటున్నారంటే నిజంగా మీకు సూట్ అయిందా? మీరు చాలా డిఫరెంటు. అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చరిత్రలో మిగిలిపోవాలని మీరు పదే పదే మీరు యాదుగు చేస్తుంటారు కదా! మరి మీకు సూట్ అయిందా ఈ మాట? అంటే ఒక మెట్టు దిగో లేకపోతే 10 మెట్లు దిగో ఎందుకంత తగ్గి మాట్లాడుతున్నారు? ఎదుర్కోలేరా? నిజంగా చెప్పాలంటే అసలు మీరు చెప్తున్న మాటలకి అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చరిత్రలో నిలిచిపోవాలనంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలతోటి రాజీనామా చేయించి, ఎందుకంటే ఆ రోజుల్లో మీరు అన్నారు కదా! హేట్ పార్టీ మారలే వాళ్ళని రాళ్లతో కొట్టి సంపాలా, ఉరి తీయాలి, వాళ్ళ ఇంటి ముందర సావు డప్పు కొట్టాలి, ఇవన్నీ మాట్లాడినారు కదా! మరి ఇవాళ ఏమైంది అసలు? ఎస్, ఎవరైనా సరే ఎవ్వరికైనా ఇది ఒక గుణపాఠం కావాలి. పార్టీ మారిన వాళ్ళకి కావచ్చు, పార్టీలో చేర్చుకున్న వాళ్ళకి కావచ్చు.